గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ న్యూస్ అక్క. కేసీఆర్ ఎక్కడ ఇంకా బయటికి రాడా మేడం? ఏమో అండి, వాళ్ళకే తెలియాలి. బహుశా మేబీ వాళ్ళకి కూడా లేకపోయి ఉండొచ్చు, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి మాట్లాడితే ఆ రోజు అన్నారు కదా, అచ్చంపేట సభలో చెప్పినారు కదా, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటామని చెప్పి. సో కేసీఆర్ గారు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు, క్లియర్గా తెలుస్తూ ఉంది. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎస్, రేవంత్కి ఓటేసి తప్పు చేసాం, మళ్ళీ మాకు కేసీఆరే కావాలా. గుడ్ మార్నింగ్ అక్క, ఎలా ఉన్నారు? హ్యాపీ టు సీ యూ. రేవంత్ సీఎం సీట్కి ప్రాబ్లం ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీ లేదా? బండి సంజయ్ ఏం చేస్తున్నారు? జై భవానీ, జై శ్రావ్య. ఎస్, అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా చేస్తున్నారు కదా మేడం, వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తున్నారు కదా. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయడం ముమ్మాటికి తప్పే. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ చేసిందా కాంగ్రెస్ చేసిందా అని కాదు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుంది? కళ్ళలో ఒత్తులేసుకొని చూసిందా? ఆ సవరణలు చేసుకోలేకనే కదా ఈ రోజున ఓడిపోయింది. అదే కనుక సవరణలు చేసి ఎవరైతే స్కాములు చేసినారో, కొద్దో గొప్ప దళిత బంధువును కూడా మింగేసినటువంటి ఎమ్మెల్యేలను అప్పుడే పిలిచి మందలించి సస్పెండ్ చేసి ఉంటే ఈ రోజున మూడోసారి కూడా నో డౌట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. వాళ్ళు పార్టీ పేరెందుకు మార్చినారు? అండ్ అదే రకంగా కేటీఆర్ అహంకారానికి పోయి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినారు. ఈ రోజున కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే పేపర్ లీకేజ్లో సరిగ్గా వీళ్ళు డీల్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ని కాపాడడం, అది లవ్ ఎఫ్ఐఆర్, అది పేపర్ లీకేజ్ కాదు అని చెప్పి ఒక సాటిలైట్ ఛానల్లో కూర్చొని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపి నిరుద్యోగుల వల్ల ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని పిలిచి మూడోసారి గెలిచిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని హామీ లేకపోగా అహంకారపు మాటలకు పోయింది. సో అందుకే నిరుద్యోగులందరూ కట్టగట్టుకొని కాంగ్రెస్కి ఓటేసినారు. కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ కూడా ఏకంగా కట్టప్ప బాహుబలిని చంపినట్టు, బాహుబలిని ఓడిచినట్టు బాహుబలిలో ఇక్కడ కాంగ్రెస్ కూడా నిరుద్యోగులకు వెన్నుపోటు ఓడిచిందని క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఈ సందర్భంలో నేను ఏం చెప్తున్నా, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ప్రజలలో వాళ్ళ మనుగడ ఉండాలి అంటే తప్పు చేసిన వాళ్ళను సవరించుకోమని చెప్పాలా అధిష్టానం. చూసి చూడనట్టు వదిలేయద్దు, అందరినీ కలుస్తుండాలా, అందరితో మాట్లాడుతుండాలా, అభిప్రాయాలు తీసుకుంటుండాలా. ఓకే, ప్రజలకు ఇబ్బంది కలిగేవి ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి ప్రభుత్వం తింటదండి, ఏ ప్రభుత్వమైనా కమిషన్లు తీసుకుంటుంది కాదన నేను. తరతరాలుగా వస్తూ ఉన్నది. ఏ ప్రభుత్వమైనా గవర్నమెంట్ పనుల కమిషన్ తీసుకోకుండా ఏ పార్టీ కూడా పని చేయదు. కానీ ఆ తీసుకునే కమిషన్స్ సామాన్యుల మీద పడద్దు. సామాన్యుల మీదకి ఎప్పుడైతే వచ్చినవో అప్పుడు నీ ప్రభుత్వం ఫెయిల్. ఉద్యోగాలు ఎప్పుడైతే ఇవ్వలేదో ప్రభుత్వం ఫెయిల్. నువ్వు అందరికీ అన్ని చేసి నువ్వు తిను, ఎందుకంటే తినడం అనేది కామన్ అయిపోయింది రాజకీయ నాయకులకి. కానీ సామాన్యుల జోలికి వచ్చి పేపర్ లీకేజ్ నీతిగా నిజాయితీగా చేపట్టాల్సినటువంటి ఎగ్జామ్స్లో కూడా నువ్వు వేలు పెట్టి అక్కడ కూడా మోసం చేసి ఇంకా ఎవరిని నమ్ముతామండి? ఎవరిని నమ్మరు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ముందరికి వెళ్తారనుకుంటే మరి ఇంకా ఏమంతా చేంజ్ కనబడట్లే. చూద్దాం మరి ఎట్లా బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, ఇంకా ఏం స్టాండ్ తీసుకుంటుంది ఏంది అనేది. అక్క వాస్తవానికి అందరినీ దులిపి ఆరేస్తున్నావు, ఆ భవానీ దయ వల్ల మీరు ఇలాగే ఉండాలని ఏ పార్టీకి కానీ ఏ నాయకునికి కానీ సెల్యూట్ కొట్టకుండా ప్రజల కొరకు పోరాటం చేస్తే నీకు ఆ భవానీ తరపున ధన్యవాదాలు. తప్పకుండా అండి, డెఫినెట్గా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందరకెళ్తాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకు వ్యక్తిగత కక్షలు మాకు కూడా ఏ పార్టీతో ఉండవు. ప్రజా సమస్యలు హైలైట్ చేసినప్పుడు ఏం చేయాలా? ఒక వార్త ఒక లీడర్ మీద వచ్చింది, వీళ్ళు చెప్తున్నారు అంటే ఆ లీడర్ని పిలిచి అధిష్టానం అడగాలి. వాళ్ళు నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలి. ప్రజల దృష్టికి ఒక తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ సస్పెండ్ చేయకపోయినా చీవట్లన పెట్టాలి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం తప్పు చేయొద్దు కదా. సో అంతవరకు వస్తే చాలు, వాళ్ళు తద్వారా సవరణలు చేసుకోవాలి. కానీ అది చేయదు, ఉల్టా మాపైన కేసులు పెడుతుంది. బట్ ఎనీవేస్, సుప్రీంకోర్టు అయితే మొన్న ఒక జర్నలిస్ట్ని, నార్త్లో ఒక జర్నలిస్ట్ని అక్రమంగా కేసు పెడితే సుప్రీంకోర్టు చెప్పింది, ఏ పార్టీకి కానీ గవర్నమెంట్స్కి కానీ రాజకీయ నాయకులకి కానీ ప్రభుత్వాలకి కానీ జర్నలిస్టుల మీద కేసు సక్రమం కాదు, జర్నలిస్టుల మీద కేసు పెట్టే అథారిటీ ఎవరికి కూడా లేదు అని చెప్పింది. సో న్యాయం బతికే ఉన్నది, ధర్మం బ్రతికే ఉన్నది. కాకపోతే ఆ కేసులు తప్పుదోవలో వెళ్ళొద్దండి. చాలామంది తప్పుదోవలో తీసుకెళ్తారు దాన్ని. ఆ జర్నలిస్ట్ అనే ఒక దాన్ని అడ్డు పెట్టుకొని చాలామందిని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లా కాదు, కొద్దో గొప్ప మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక చాలామంది అంటారు రిపోర్టర్స్ గురించి అది ఇది అని మాట్లాడతారు, అంత తీసుకుంటారు ఇంత తీసుకుంటారు అంటే మరి వాళ్ళ బతికే ఎట్లా అండి? వాళ్ళు ఛానల్స్ చాలామంది జీతాలు ఇవ్వండి, జై భవానీ శాలరీస్ ఇవ్వవు.
శాటిలైట్ ఛానల్స్లో చాలా మందికి శాలరీస్ రావు, 3 నెలలకో 2 నెలలకో ఇస్తారు. ఫీల్డ్లో తిరుగుతూనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. మా అంటే ఎంత తీసుకుంటారండి, 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. కానీ పెద్ద పెద్ద కోట్లు దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళనేమన్నారు, చిన్నపాటి 1000 రూపాయలు 2000 వాళ్ళ బతుకు తెరువు కోసం తీసుకుంటే మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తారు. వరంగల్లో మొన్న తెలంగాణ జర్నలిస్ట్ ఏమైందండి, ఆత్మహత్య చేసుకొని, వరంగల్ MGM హాస్పిటల్ చూసారు కదా, జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఏంటండి, అప్పుల పాలవడం, ఆయన ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడము. సో ఒకనొక ఛానలే దానికి కారణం అని కూడా చెప్తా ఉన్నారు క్లియర్గా. అంటే చూడండి ఎట్లా జరుగుతుందంటే, ఒక మానవత్వం కూడా లేకున్నటువంటి పరిస్థితులు. సో కొంతమంది వాళ్ళ మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా భయపడి పారిపోయే పరిస్థితులకు వచ్చినారు. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళు ఏదో కేసులు పెట్టినంత మాత్రాన ఏదో చేస్తారు, భయపడి వెనకడిగి వేసే అంత ఇది కూడా ఎవరికి లేదు. సో దేనికైనా మేము సిద్ధం, కేసులు పెట్టినా సిద్ధం, లేకపోతే జైల్లో కూసబెట్టినా సిద్ధం. కొంతమంది IAS ఆఫీసర్లు మాట్లాడతారట, మా నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు, జయభవాని ఒక వారం రోజులన్నా శ్రావ్యాన్ని జైల్లో పెట్టాలి, ఎక్కువ చేస్తుంది చూడాలట, చిరకాల కోలిక అంట. మరి నేను కూడా అదే చెప్తున్నా, జయభవానిని కోరుకుంటున్నా, మాలలో ఉండి జయభవానిని కోరుకుంటున్నా. నవీన్ మిట్టల్ జైలుకి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒకటి రావాలి ఆయనకి. ప్రజల సొమ్ము తిన్న పాపానికి ఏదో ఒక డెఫినెట్గా కర్మ అనేది హిట్స్ అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు మిత్రమా. నువ్వు ఎవరు వదిలినా, చట్టం వదిలినా, న్యాయం వదిలినా, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం, ప్రభాకర్ రావు అమెరికా పారిపోయిండు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వేలు పెట్టిండు, కాలు పెట్టిండు, అన్నీ పెట్టి వ్యవహారాలు నడిపించిందని. ఇదే ప్రభాకర్ రావు కొన్ని కోట్లు బ్లాక్మెయిల్ చేసి తిన్నాడు. బ్లాక్ మనీ అంతా ఉంది, కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఏమొచ్చింది ఆయనకి, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బులు మొత్తం అమెరికాలో అతని ట్రీట్మెంట్ కోసం వాడుతున్నాడు. అంటే నువ్వు ఏ అక్రమంగా సంపాదించావో, ఏ క్యాన్సర్కి అయితే ట్రీట్మెంట్ మెడిసిన్స్ లేవో ఆ క్యాన్సర్ నీకు వచ్చింది, నువ్వు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నువ్వు సంపాదించిన డబ్బులన్నీ అమెరికాలో ట్రీట్మెంట్కి వాడుతున్నావు, ఏం లాభము? సో ఇట్లా కర్మ ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నన్నైనా రేపటి రోజున నేను మారిపోయి నేనేమన్నా తప్పు చేసినా నన్ను కూడా వదిలిపెట్టదు కర్మ. సో వేరే ఎవరిని కూడా వదిలిపెట్టదు ఈ కర్మ అనేది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, రిపోర్ట్స్ కొడతారు డెఫినెట్గా. మనకి నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది అన్నట్టు. సో ఊరంతా, రాష్ట్రం అంతా కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు. సో ఏం చేస్తారంటే, ఈమెను అన్ని రకంగా ఆర్థికంగా దెబ్బతీయాలి, మాట్లాడొద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటుండే, నేను ఎక్కడ కూడా వేలు పెట్టా, నేను యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటుండే. అడ్వర్టైజ్మెంట్స్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారో నాకు తెలియదు. అండ్ అదే రకంగా రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు, వరుస పెట్టి రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు. వరుస పెట్టి రిపోర్ట్స్ కొట్టించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఎల్లో మోనిటైజేషన్లో పడితే ఆ 1,00,000 వ్యూస్కి డబ్బులు రావు, అంటే దాంట్లో ఒక పావు వంతో ఎంతో డబ్బులు వస్తాయి. సో ఈ రకంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలారా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి, లైవ్ని అందరికి అందే విధంగా షేర్ చేయండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీ లైవ్స్, మీ షేర్స్, మీ సబ్స్క్రిప్షన్స్, మీ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ బారి నుండి ఓకే టీవీని కాపాడుతుంది అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి షేర్ చేయండి, లైవ్ని కూడా అన్ని గ్రూప్లలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్స్ ఇవ్వండి, లైక్స్ చేయండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.